ఉపవాస ప్రార్థన ఎంతో బలము కలది. ఉపవాసము క్రమప్రకారము చేస్తే అది దేనికి సమానమని చూసినట్లయితే క్రీస్తు పొందిన జయముతో సమానము. మనకు మాదిరిగా ఉండుటకు ప్రభువు ఉపవాసం ఉన్నారు. అయితే ప్రభువు 40 దినములు ఉన్నట్టు మనల్ని కూడా ఉండమని చెప్పటం లేదు. కానీ మన శక్తిని బట్టి మనం ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన ఎలా జరిగించాలో కూడా మనకి దేవుడు చెప్పారు. ఉపవాసం ఉంటూ దుఃఖముఖులై ఉండకూడదు. శరీర శుద్ధిని, హృదయ శుద్ధిని పాటించేవారిగా ఉండాలి. అలాగే చిక్కితే అంటే ఆహారం తిన్నవారిగా మనం చురుకుగా ఉండాలి. కానీ చిక్కిపోయినట్లుగా ఉంటే అది ఉపవాసం కాదు. విసుక్కుంటే అది ఉపవాసం కాదు. మరి ముఖ్యంగా మనోనిదానము తప్పితే అది ఉపవాసం కాదని చెప్పారు. కాబట్టి మోషే గారు, ఏలియా గారు, యేసు ప్రభు గారు ఎలా అయితే ఉపవాస ప్రార్థనలు చేశారో మనము కూడా అట్టి రీతిగా మనోనిదానముగా చేసేవారిగా ఉండాలి. మరణాత.